బాస్ తెలుగు సీజన్ 9 లో కంటెస్టెంట్ గా వెళ్లడం ఏమో కానీ దెబ్బకు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది రీతు చౌదరి. ఈమె గురించి కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి ఇప్పుడు. అందులో డ్రగ్స్ వీడియోతో పాటు అక్రమ సంబంధాల వీడియోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. అవన్నీ నిజమేనా లేదంటే ఆమెపై ఏదైనా కుట్ర జరుగుతుందా అనేది అర్థం కావట్లేదు. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. డ్రగ్స్ వీడియోలు అంటూ వీటిని ప్రమోట్ చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఈ వీడియోలు ఎందుకు బయటికి రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చాయి? ఇన్సైడ్ టాక్ ఏంటంటే తెలుగు సీరియల్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి ఈ వీడియోలో రిలీజ్ వెనుక ఉందని తెలుస్తోంది. ధర్మ మహేష్తో విడాకుల కోసం చూస్తుంది గౌతమి. ఈ వీడియోను ఆమె తన అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇది నా హస్బెండ్ అక్రమ సంబంధాలు, బిజినెస్ మోసాల ఎవిడెన్స్ అంటూ బాంబ్ పేల్చింది. వీడియోలో రీతు ధర్మ మహేష్ కాస్త అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఇందులో గౌతమి మోటివ్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. తన భర్తతో విడాకులకు కారణం రీతు చౌదరి అంటూ చాలా కాలంగా చెప్తుంది గౌతమి. ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో పేల్చిన బాంబుతో అది మరింత బలంగా మారింది. రీతు చౌదరి బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ గా ఉంది ఇప్పుడు. ప్రోమోలో ఆమె ఫ్లర్టింగ్ స్కిల్స్, డెమోన్ కళ్యాణ్, పవన్ లాంటి కామనర్స్ తో కెమిస్ట్రీ చూపిస్తూ బాగానే ఫాలోయింగ్ పెంచుకుంటుంది. మరోవైపు బయట ఆమె గురించి ఇలాంటి వీడియోలు బయటకు రావడంతో ఆమె క్యారెక్టర్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. ఆమెను ఇంటి నుంచి బయటికి పంపించడానికి బయట నుంచి కుట్రలు జరుగుతుంది అంటున్నారు ఆమె ఫాలోవర్స్. ఇన్ని రోజులు బయటికి రాని వీడియోస్ ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తున్నాయి? ఇది కేవలం రీతును బ్యాడ్ ఇమేజ్ చేసి షోలో డ్రామా పెంచడానికి మాత్రమే అనేవాళ్ళు కూడా లేకపోలేరు. బయట ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు, లోపల ఆమె గేమ్ ప్లాన్ ఏంటో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఆ వీడియోలు ప్రైవేట్ పార్టీల నుంచి లీక్ అయ్యాయి. రీతు చౌదరికి డ్రగ్స్ డీలింగ్స్ తో కూడా కనెక్షన్స్ ఉన్నాయంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. దానికి తోడు గోవాలో కూడా ఈమె పేరు బాగానే వినిపించింది. అన్నిటికీ మించి ఈమెకు వేల కోట్ల ఆస్తులున్నాయని ఏంటో ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా జరిగింది. ఇవన్నీ బాగా గమనిస్తుంటే ఇందులో నిజం ఎంత అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఒకటైతే ఖచ్చితంగా అనిపిస్తుంది, రీతు చుట్టూ ఏదో కుట్ర జరుగుతుందని. ఇవన్నీ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు జరుగుతున్నాయి కాబట్టి కొన్నిసార్లు నెగిటివ్ పబ్లిసిటీ కూడా పాజిటివ్ గా మారుతుంది. ఈ కాంట్రవర్సీస్ కారణంగా రీతు పాపులారిటీ బాగానే పెరిగింది. ఏదేమైనా కూడా రీతుకు తెలియకుండా బయట చాలా జరుగుతుంది. ఆమె బయటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తనకి తెలియని ఒక కొత్త ప్రపంచం పలకరిస్తుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇవన్నీ ఆమె కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది చూడాలి.